హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 25వ కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యెహోవారు, దేవుడైన యేసు ప్రభువారు మనకేమని చెప్తున్నారంటే, మనము దీనులమై ఉంటే ఆయన మార్గాన్ని మనకు ఆయన తెలియపరుస్తారు అని చెప్తున్నారు. మనము మత్తయి సువార్తలో మనం ధన్యతలు చూసుకున్నా కానీ దీనులు ధన్యులు, వాళ్ళకి పరలోక రాజ్యం వస్తుంది అన్నట్టు ఉంటుంది. అంటే మనము దేవుడైన యేసు ప్రభువాన్ని నమ్ముకొని ఉంటే మనకు మొట్టమొదటిగా కావాల్సిన లక్షణం ఏంటంటే మనము దీనులమై ఉండాలి. అంటే మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి. దీనత్వాన్ని కలిగి ఉండడం అంటే ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటని మనకే ఏదో వచ్చు అనుకునే విధంగా కాకుండా ఆయన మనకు నేర్పిస్తున్నారు, ఆయన మన గురువు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన ముందు మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండడం దీనత్వం. అంటే ఆ హ్యూమిలిటీ అనేది మనం చూపించాలి. సో మనము ఆ హ్యూమిలిటీ కలిగి ఉంటే, ఆ దీనత్వం కలిగి ఉంటే మనకు పరలోక రాజ్యం వస్తుంది. అలాగే భూమి పైన కూడా ఆయన నేర్పించవలసినవన్నీ మనకు ఈజీగా నేర్పిస్తారు, సులభంగా నేర్పిస్తారు. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా మనం దీనత్వం కలిగి ఉండాలి. అలాగే మనం సామెతల్లో చూసుకున్నా కానీ మనకేముంటుందంటే, మనము దీనులమై ఉంటే మనకు గొప్ప రివార్డ్స్ వస్తాయి భూమి పైన. అలా కాకుండా మనము గర్విష్ఠులమై ఉంటే నాశనం అనేది మన ముందు ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా మనము దీనులమై ఉందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము తప్పకుండా దీనులమై ఉండేందుకు సాయం చేయండి. మేము ఎప్పుడు కూడా గర్వం కలిగి ఉండకుండా, మేము ఎప్పుడు కూడా మాకే అన్నీ వచ్చు అనే విధంగా ఆలోచించకుండా, మేము ఎప్పుడు మీరు చెప్పే పాఠాలను వింటూ, మీరు మాకు నేర్పించే ప్రతి ఒక్కటి మేము దీనత్వంతో నేర్చుకునేందుకు సాయం చేయండి. తద్వారా మేము ఈ భూమి పైన మీరు నేర్పించే ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకునవచ్చు. అలాగే పరలోక రాజ్యాన్ని కూడా సొంతం చేసుకునవచ్చు. అలాగే ఈ భూమి పైన మేము గొప్ప గొప్ప ఆశీర్వాదాలను కూడా పొందుకునవచ్చు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగే మేము తప్పకుండా దీనత్వం కలిగి ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.